హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఈరోజు మనం చేయబోతున్నామండి హై ప్రోటీన్ రిచ్ పెసరపప్పు కిచిడి అండి. దానికోసం ఒక గ్లాస్ బియ్యం, అర గ్లాస్ పెసరపప్పు, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 2 మీడియం సైజ్ టొమాటాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్యాన్ని, అర గ్లాస్ పెసరపప్పును యాడ్ చేసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టి తీసుకుందామండి. చూడండి, బాగా శుభ్రంగా కడిగి పెట్టి తీసుకున్నానండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. పాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకుందామండి. ఎర్రగడ్డల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎర్రగడ్డలకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామండి, మంచి కలర్ వస్తాయి. ఇలా ఉల్లిపాయలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇంకొంచెం వేసుకుందామండి. బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలను యాడ్ చేసుకుందామండి. అన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. టొమాటో ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, టమాటాలు బాగా మెత్తబడ్డాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు చెంచా పసుపు యాడ్ చేసుకుందామండి. బాగా కలుపుకోవాలండి. టమాటాలు బాగా మెత్తగా అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందాక మనం పప్పు బియ్యం 2 కలిపి 1.5 గ్లాస్ తీసుకున్నాం కదండి. దానికి కరెక్ట్ ఈక్వల్గా ఎక్స్ట్రా 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే 1.5 గ్లాస్ పప్పు బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకోవాలండి.
నేను ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తున్నానండి. మా ఇంట్లో కొంచెం మెత్తగా ఇష్టపడతారు, అందుకోసం యాడ్ చేస్తున్నానండి. డబుల్ ద క్వాంటిటీ సరిపోతుంది, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుందామండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చండి. బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఈ ఎసరు మొత్తం బాగా కాగాలండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఎసరు బాగా కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని యాడ్ చేసుకుందామండి. మంటని సిమ్లో పెట్టుకోండి. వాటర్ పూర్తిగా వంపేసుకొని వేసుకోవాలండి. సరే, బాగా కలుపుకుందామండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఆల్మోస్ట్ కిచిడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ దమ్కి వదిలేద్దామండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, మన కమ్మని కిచిడి రెడీ అయిపోయిందండి. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టేయొచ్చండి. కొంతమంది పిల్లలు పుదీనా ఉంది, కొత్తిమీర ఉందని తీసి పక్కన పెట్టేస్తుంటారు కదండి. అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఇలా చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ ఖాళీ అయిపోతుందండి. పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ అయిపోతే అమ్మలకి అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుందండి. చూడండి, మనకు రెడీ అయిపోయింది మన కిచిడి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్ చేసేసుకొని కిచిడిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూడండి, మన కిచిడి రెడీ అయిపోయిందండి. దీన్ని ఆవకాయతో కానీ పండుమిరపకాయ పచ్చడితో కానీ నంచుకొని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.